ఫోటోలు దిగాల ఆ పుట్టలు ఉన్నాయి అవి ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీస్ డైరీ. డే 4 ప్యూటోరికోలో ఉన్న వియాకస్ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు సో వియాకస్ ఐలాండ్కి వెళ్ళాలి అంటే ఫెర్రీలో మాత్రమే వెళ్ళగలుగుతాము. సో ఫెర్రీ ఛార్జ్ వచ్చేసి $2 to $4 ఉంటుంది పర్ పర్సన్కి. సో మా ఫెర్రీ యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఉండే, కానీ మేము దాన్ని మిస్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ఫెర్రీ 5:30కి వాళ్ళని అడిగితే కార్గో ఫెర్రీ ఉంది అని చెప్తే సో కార్గో ఫెర్రీలో వియాకస్ ఐలాండ్కి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ నుంచి వియాకస్ ఐలాండ్కి ఒక 1 hour ట్రావెల్ ఉంటుంది ఫెర్రీలో అంతే. సో వియాకస్ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాము, అసలు వియాకస్ ఐలాండ్లో మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఏంటి, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. వెల్కమ్ టు వియాకస్ ఐలాండ్. సో ఫైనల్గా వియాకస్ ఐలాండ్కి అయితే వచ్చేసామన్నమాట. వియాకస్ ఐలాండ్ అంతా తిరగాలి అంటే మనకు వెహికల్ కావాలి. సో మేము బుక్ చేసుకున్న వెహికల్ 8 o'clock వస్తుంది మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. కాకపోతే అప్పటిదాకా ఎక్కడ స్టే చేయాలో అర్థం కాలేదు. మేము వెళ్ళేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చిన్న హోటల్ కనిపిస్తే అప్పటిదాకా అక్కడ వెయిట్ చేసామన్నమాట. క్లియర్ వాటర్ వియాకస్ ఐలాండ్ ఈజ్ ఏ కరేబియన్ ఐలాండ్ ఆఫ్ ప్యూటోరికో అనమాట. సో ఇది చాలా చాలా చిన్న ఐలాండ్ ప్యూటోరికోలో. సో వియాకస్ ఐలాండ్లో మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ట్రీ పార్క్. సో ట్రీ ఏంటి, ట్రీని విజిట్ చేయడం ఏంటి అని మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, కానీ ఈ ట్రీకి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. సో ఈ ట్రీ వచ్చేసి ఆల్మోస్ట్ 3 centuries ఓల్డ్ బ్యాక్ ట్రీ అంట. సో ఈ ట్రీ నేమ్ వచ్చేసి సైబా ట్రీ. సో అప్పటి నుంచి ఈ ట్రీ ఉంది అంటే నార్మల్ విషయం కాదు. వియాకస్లో చాలా సైక్లోన్స్, హరికేన్స్ ఎన్ని వచ్చినా కూడా ఈ ట్రీ ఇంకా అలానే ఉంది, అంతే స్ట్రాంగ్గా ఉంది. సో అక్కడ దిగిన తర్వాత కూడా మాకు చాలామంది చెప్పారు అన్ని ఇయర్స్ బ్యాక్ ట్రీ ఉంది, మీరు చూడాలి అని చెప్పి. సో ఫస్ట్ వచ్చి విజిట్ చేసాము ఈ ప్లేస్ని. సో అన్ని ఇయర్స్ బ్యాక్ ట్రీ అంటే నార్మల్ విషయం కూడా కదా, చూస్తుంటే కూడా మనకేదో మర్రి చెట్టులాగా కనిపిస్తుంది. బట్ సీరియస్లీ అన్ని ఇయర్స్ బ్యాక్ ట్రీ ఇంకా ఉంది అంటే అది నిజంగా చాలా స్పెషలే.
సైబర్ ట్రీ పక్కనే ఒక బీచ్ ఉంది, దాన్ని మస్కిటో పేర్ బీచ్ అని కూడా అంటారు. సో సైబర్ ట్రీ బీచ్ అని కూడా అంటారు అనమాట దీన్ని. సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫొటోస్ వీడియోస్తో అలా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము. వియాకస్ ఐలాండ్లో హార్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఎక్కడ చూడు మాకు హార్సెసే కనిపించాయి. సో దారిలో వెళ్తూ ఉంటే మ్యాంగో చెట్ల దగ్గర హార్సెస్ కనిపిస్తే ఆపామన్నమాట. సో మ్యాంగోస్ తెంపి హార్సెస్కి వేస్తూ ఉంటే అవి తింటూ ఉండే. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పో దగ్గర మాకు వస్తుంది. అరే మామిడికాయలతోటే పడుతున్నాయి రా. నా దగ్గర లేవు బ్రో. డైమండ్ డైమండ్ ఫోటో చీజ్ మేము వస్తూ ఉంటే అటు ఇటు మొత్తం వాటర్ ఉండే, మధ్యలో రోడ్ ఉండే అనమాట. ఇలా డెడ్ ఎండ్ వరకు వచ్చి కార్ పార్క్ చేసుకొని ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. ఆ వాటర్ అయితే మాకు డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూస్ అన్నీ కూడా కనిపించాయి అనమాట వాటర్లో దూరం నుంచి చూస్తుంటే. మేబీ మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ డైరెక్ట్గా చూసినప్పుడు అయితే మాకు నిజంగా కలర్స్ ఎంత బాగా కనిపించాయి వాటర్లో, బ్లూ అంతా కూడా. మార్నింగ్ ఏదైతే రెస్టారెంట్ దగ్గర మేము పిక్చర్స్ తీసుకున్నామో అదే రెస్టారెంట్ ఆఫ్టర్నూన్కి వెళ్ళి అక్కడే లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట మేము. దానికి దాహం అవుతుంది పాపం, అసలు ఏసీ నీళ్ళు తాగుతున్నట్టు. వర్షం నీళ్ళు పాపం ఆటికేడ దొరుకుతాయో. అరే అట్లా భయపడింది అదే ఇంకోటి. వియాకస్ ఐలాండ్లో మోస్ట్ విజిటింగ్ ప్లేస్లో బ్లాక్ శాండ్ బీచ్ ఒకటి అనమాట. సో మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము.
లెక్క పెట్టలేదు, చాలానే కవర్ చేసిన. ఆల్మోస్ట్ 4 బీచెస్ కవర్ చేసిన. బ్లాక్ శాండ్ బీచ్కి వెళ్ళాలి అంటే ఒక 15 మినిట్స్ వాక్ అయితే చేయాల్సిందే. సో ఆ వే అంతా కూడా ఇలా ఫారెస్ట్ మధ్యలో నుంచి వాక్ చేస్తూ 10-15 మినిట్స్ వాక్ ఏమో ఇదంతా కదా. 10-15 మినిట్స్ వాక్ బ్లాక్ శాండ్ బీచ్కి. అమ్మో ఫైనల్లీ 10-15 మినిట్స్ వాక్ తర్వాత బ్లాక్ శాండ్ బీచ్. బ్లాక్ శాండ్ అంటే ఏముంది, జస్ట్ బ్లాక్ ఉన్నాయి అంతే. ఏది అది మ్యాగ్నెట్సా? ఇదంతా మ్యాగ్నెట్స్. తీసుకెళ్ళి తయారు చేద్దాం, మ్యాగ్నెట్ తయారు చేద్దాం. శిల్ప పాము గ్రీన్ కలర్ ఉంది శిల్ప. ముందుకు వెళ్ళిపోయా ఇట్లా పట్టుకోవాలి అంతే, మీద వేసేయాలి. నాకు తెలియదు. హలో. నెక్స్ట్ మేము వచ్చిన బీచ్ వచ్చేసి వైట్ శాండ్ బీచ్. సో ఆ ఒక్క రోజులోనే ఒక 4 బీచెస్ దాకా కవర్ చేసి ఉంటాం నాకు తెలిసి. అండ్ ఇక్కడ చాలా క్లీన్ అండ్ క్లియర్ వాటర్ ఉండే. ఈవినింగ్ అంతా కూడా ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసి వాటర్లో చాలాసేపు ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి బయోల్యూమినియస్. ఈ బయోల్యూమినియస్ వరల్డ్లో 5 ప్లేసెస్లో ఉంటే అందులో 3 ప్లేసెస్ ప్యూటోరికోలోనే ఉన్నాయన్నమాట. సో మేము వెళ్ళింది ఈసారి మస్కిటో బే, వియర్కస్ ఐలాండ్. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చేసి ఫజాడోలో ట్రై చేశారంట, బట్ అక్కడ ఎందుకో అంత డార్క్గా కనిపించలేదు, వాటర్ అంత బ్లూయిష్గా కనిపించలేదు అని అన్నారు. సో అందుకని ఈసారి మేము మస్కిటో బే ప్రిఫర్ చేసాము. అండ్ మస్కిటో బే, వియర్కస్ ఐలాండ్ ప్రిఫర్ చేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ బోట్. ఈ ఎలక్ట్రిక్ బోట్ ఆప్షన్ అనేది మాకు ఎక్కడా కనిపించలేదు, ఓన్లీ వియర్కస్ ఐలాండ్ మస్కిటో బే దగ్గర మాత్రమే ఉందన్నమాట. సో అందుకే అక్కడ ప్రిఫర్ చేసాము. అండ్ మేము కూడా ట్రై చేసాము ఇమేజెస్, వీడియోస్ క్యాప్చర్ చేయడానికి, బట్ అది అవ్వలేదు. ఎందుకంటే మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసినప్పుడు అక్కడ పార్టికల్స్ అనేవి చనిపోతాయి, సో మీకు అంత లైట్ కూడా కనిపించదు అని చెప్పారు. సో అందుకే మేము ట్రై చేయలేదు. అది ఓన్లీ లైవ్ ఎక్స్పీరియన్స్, కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మేము ఎలక్ట్రిక్ బోట్ ట్రై చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మాకు కయాకింగ్ రాదు. సో ఎందుకు అనవసరంగా మళ్ళీ టైం వేస్ట్ చేయడం, అటు దీన్ని ఎంజాయ్ చేయలేము, దాన్ని ఎంజాయ్ చేయలేము అని చెప్పి ఎలక్ట్రిక్ బోట్ ప్రిఫర్ చేసామన్నమాట. ఎలక్ట్రిక్ బోట్లో వెళ్ళినప్పుడు ఏమైంది అంటే వాటర్ మధ్యలో దాకా తీసుకెళ్ళిన తర్వాత మాకు ఒక 360 డిగ్రీస్ రౌండ్ తిప్పాడనమాట. సో అదైతే నిజంగా నేను మర్చిపోలేను ఆ ఎక్స్పీరియన్స్, చాలా బాగుండే. అండ్ అప్పుడు ఫిషెస్ కూడా ఎగరడం స్టార్ట్ చేశాయి. సో వాటర్ అంతా కూడా డార్క్ బ్లూ అయిపోయింది. అండ్ పైన చూస్తే ఫుల్ స్టార్స్, మిల్కీవే ఉండే అనమాట. ఆ రోజు మేము వెళ్ళింది లాస్ట్ 10:30కి మేమే బుక్ చేసుకున్నాం, లాస్ట్ స్లాట్ మాదే ఉండే అనమాట. సో చాలా ఓపికగా చూపించారు అక్కడ వాళ్ళు కూడా. అండ్ అదే టైంకి రెయిన్ ఎఫెక్ట్ కూడా ఉండే. కొంచెం చెప్తుంటే సినిమాటిక్గా అనిపించవచ్చు నా మాటలు, బట్ రియల్గా ఫీల్ అయ్యాం కాబట్టి అది మాటల్లో కూడా చెప్పలేకపోతున్నా. సో పక్కాగా నెక్స్ట్ టైం ఎవరైనా వియర్కస్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు మస్కిటో బే, అది కూడా ఎలక్ట్రిక్ బోటే ట్రై చేయండి. ఎలక్ట్రిక్ బోట్ ఎక్కడ కూడా చూపించదు మీకు నార్మల్గా, ఓన్లీ వియర్కస్ ఐలాండ్లో మాత్రమే ఈ ఒక్క ప్లేస్లోనే ఎలక్ట్రిక్ బోట్ ఉంది. అండ్ వాటర్ని పట్టుకున్నాము అండ్ ఆ ఫీలే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకైతే వియర్కస్ ఐలాండ్లో ద బెస్ట్ మెమొరీ అండ్ ద బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు నా లైఫ్లో. నైట్ వియర్కస్ ఐలాండ్లోనే స్టే చేసామన్నమాట. సో బయోల్యూమినియస్ కోసమే వియర్కస్ ఐలాండ్లో స్టే చేయాల్సి వచ్చింది. బట్
వర్త్ వెయిటింగ్ ఫర్ ఇట్ అని అనిపించింది మాకైతే. అండ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫజాడోకి వెళ్ళిపోయామన్నమాట ఫెర్రీలో. సో దట్స్ ఇట్ డే 4 వ్లాగ్ ఇన్ వియాకస్ ఐలాండ్. సో అక్కడ అన్నీ మీ అందరితో షేర్ చేసుకున్న, ప్రతి ఒక్క మూమెంట్ మీ అందరితో షేర్ చేసుకున్నానే అనుకుంటున్నాను. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో వాచింగ్ ఇట్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Cuties Diaries, and also click on the bell icon for more updates.